ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు భారీగా పెంచుతుండడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఎయిర్లైన్స్ను ఆదేశించింది. అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. కరోనా సమయంలోనూ ఇలా ధరల పరిమితిని విధించినట్టు గుర్తు చేసింది. భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు ఇవాళ అంతరాయం కలిగింది. ఇవాళ 400కు పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇందులో బెంగళూరులో 124 విమానాలు, ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు రద్దయ్యాయి. విమానాల్లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న అన్ని ప్రయాణికుల రీఫండ్లను ఆలస్యం లేకుండా చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. రద్దు చేసిన లేదా అంతరాయం కలిగించిన అన్ని విమాన సర్వీసుల రీఫండ్ ప్రక్రియను రేపు రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని పేర్కొంది. విమానాల రద్దు వల్ల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమైన వారికి ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని ఎయిర్లైన్స్కు సూచించింది. రీఫండ్ ప్రాసెసింగ్లో ఏదైనా ఆలస్యం జరిగినా లేదా నిబంధనలు పాటించకపోయినా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇండిగో విమాన సేవల అంతరాయం కారణంగా హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో విమానాశ్రయాలకు వెళ్లే ముందు లేటెస్ట్ ఫ్లైట్ స్టేటస్ చూసుకోవాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రయాణికులు ఓపిక పట్టాలని, సహకరించాలని కోరారు. అదనపు వివరాలకు ఢిల్లీ విమానాశ్రయ వెబ్సైట్ను చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది.